వెల్కమ్ టు మరో కురుక్షేత్రం నేషనల్ టాప్ 10 న్యూస్ కి స్వాగతం. తెలంగాణలోని ప్రొద్దుటూరులో ఎక్స్పీరియం ఎకో పార్క్ ను సీఎం రేవంత్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవి కలిసి ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చిరంజీవిల మధ్య ఆసక్తికర సన్నివేశాలు కనిపించాయి. చిరంజీవి కలిసి ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చిరంజీవిల మధ్య ఆసక్తికర సన్నివేశాలు కనిపించాయి. ప్రతి సందర్భంలో చిరంజీవికి రేవంత్ అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. ఆ తర్వాత సభలో కూడా చిరును ప్రస్తావించారు రేవంత్. ఆ తర్వాత మాట్లాడిన చిరంజీవి కూడా రేవంత్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి చాలా బిజీగా ఉన్నారని, అయినప్పటికీ ఈ ఎకో పార్క్ ఓపెనింగ్ కు రావడం సంతోషంగా ఉందని కొనియాడారు. ఇటువంటి పార్కులకు సీఎం రేవంత్ రెడ్డి ప్రోత్సాహం అందించడం అభినందనీయమని, వీటి వల్ల ఎంతో మందికి ఉపాధి, రాష్ట్రానికి టూరిజం పెరుగుతుందని అన్నారు. ఈ తరహా పార్కులకు ప్రభుత్వ సహకారం మెండుగా ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎక్స్పీరియం పార్క్ తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి వన్నె తెచ్చే ల్యాండ్ మార్క్ పార్క్ అవుతుందని అన్నారు. ఈ పార్క్ ఏర్పాటు చేసిన రామ్దేవ్ ఒక కళాకారుడని, 25 ఏళ్లుగా పరిశోధనలు చేసి దేశ విదేశాల నుంచి కోట్లు ఖర్చు పెట్టి మొక్కలు, శిలలు తెచ్చారని అన్నారు. ఇక్కడ తొలి సినిమా షూటింగ్ అవకాశం తనకే ఇస్తానని చెప్పారని, అయితే ఈ ఎండలో తాను డాన్స్ చేయలేనేమోనని సెటైర్లు వేశారు. వచ్చే వింటర్లో తప్పకుండా ఇక్కడ షూటింగ్ చేస్తానని కూడా ఆయన అన్నారు. ఒకప్పుడు మొక్కలకు వేలకు లక్షలు చెప్పేవారని, ఇప్పుడు మాత్రం కోట్లల్లో చెబుతున్నారని చిరు చెప్పారు. అయితే తన సంపాదన ఇప్పుడు అంతంత మాత్రమేనని, వాటిని కొనలేనేమోనని రామ్దేవ్తో చెప్తుంటానని చిరు సెటైరికల్గా మాట్లాడారు. అయితే ఒక్కసారి వచ్చి ఆ మొక్కలు చూస్తే టెంప్ట్ అవుతారని రామ్దేవ్ చెబుతుంటారని చిరు అన్నారు. ఫిబ్రవరి 5న జరగనున్న ఎన్నికలకు ఢిల్లీ సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 8న ఫలితాలు వెల్లడి కానుండగా ఆమ్ ఆద్మీ పార్టీ వరుసగా 3వ అధికారంలోకి వస్తుందా, లేక భారతీయ జనతా పార్టీ లేదా కాంగ్రెస్ ను కైవసం చేసుకుంటుందా అనే దానిపైన అందరి దృష్టి ఉంది. మహిళలు, దళిత ఓటర్ల నుండి గణనీయమైన మద్దతుతో ఆప్ వైపు మొగ్గు చూపుతున్నట్లు సర్వేలు సూచిస్తున్నాయి. సి ఓటర్ సర్వే ప్రకారం ఆప్ ఎన్నికలలో ఆధిపత్యం చెలాయిస్తోంది. 51% కంటే ఎక్కువ ఓట్లను సంపాదించవచ్చు. ఆసక్తికరంగా దాదాపు 3200 మంది పాల్గొన్న ఈ సర్వేలో గణనీయమైన సంఖ్యలో ఓటర్లు పాలనలో మార్పును చూడడానికి ఇష్టపడలేదు. పోలింగ్ ఏజెన్సీ సి ఓటర్ వ్యవస్థాపకుడు యశ్వంత్ దేశ్ముఖ్ మహిళల్లో ఆప్ ప్రజాదరణను హైలైట్ చేస్తూ 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్కి ఓటు వేసిన 1000 మందిలో 80 మంది మహిళలు ఈసారి కూడా ఆప్ పార్టీని ఎంచుకోవచ్చు అని పేర్కొన్నారు. గతంలో కాంగ్రెస్ కు మద్దతిచ్చిన మెజారిటీ మహిళా ఓటర్లు ఇప్పుడు ఆప్ కి మద్దతిచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు. నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ దళిత అండ్ ఆదివాసీ ఆర్గనైజేషన్స్ దళితుల ఓటింగ్ ప్రాధాన్యతలపై దృష్టి సారించి మరో సర్వే నిర్వహించింది. 6000 మందికి పైగా పాల్గొన్న ఈ సర్వేలో ఆప్ 35 స్థానాల్లో, బీజేపీ 28 స్థానాల్లో మరియు కాంగ్రెస్ 7 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. 44% దళిత ఓటర్లు ఆప్ కి అనుకూలంగా ఉన్నారు. ఎన్నికల అంచనాలకు పేరుగాంచిన పలోడి సత్తా బజార్ ప్రారంభంలో ఆప్ ని మెజారిటీతో ముందంజలో ఉంచింది. ఆప్ 39 నుండి 41 సీట్ల మధ్య గెలుస్తుందని అంచనా వేసింది. బీజేపీ 29 నుంచి 31 సీట్లు సాధిస్తుందని అంచనా. ముఖ్యంగా సత్తా బజార్ కాంగ్రెస్ కు ఎలాంటి అంచనాలు వేయలేదని గతాన్ని ప్రతిబింబిస్తూ ఆప్ మునుపటి 2 ఢిల్లీ ఎన్నికలలో అఖండ విజయాన్ని సాధించింది. 2015లో 67 సీట్లు మరియు 2020లో 62 సీట్లు గెలుచుకుంది. కీలక సంక్షేమ కార్యక్రమాలు అందించడంలో దాని ట్రాక్ రికార్డును ఉపయోగించుకొని విజయ పరంపరను కొనసాగించాలని పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. కుంభమేళ తొక్కిసలాట కలిచివేసిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. నిర్వహణ లోపం సామాన్య భక్తులను వదిలేసి విఐపీలపై ప్రత్యేక దృష్టి పెట్టడంతోనే ఈ ఘటన జరిగిందని ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇప్పటికైనా మేల్కోవాలని హితవు పలికారు. బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ శ్రేణులు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. మౌని అమావాస్య రోజు త్రివేణి సంగమంలో పుణ్య స్నానం ఆచరిస్తే ఎన్నో జన్మల పుణ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఈ నేపథ్యంలో ఇవాళ కుంభమేళాలో కాకుండా దేశవ్యాప్తంగా భక్తులు నదీ స్నానానికి వెళ్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల ప్రజలు నదుల్లో స్నానాలు చేస్తున్నారు. తమిళనాడులో తామిరభరణి, మధ్యప్రదేశ్లో పిప్రా, హరిద్వార్లో
గంగా నదిలో పుణ్యస్నానాలు భక్తులు ఆచరిస్తున్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అవార్డుల గుర్తింపును ఫిబ్రవరి 2లోగా పూర్తి చేయాలని అధికారులను పంచాయతీరాజ్ శాఖ ఆదేశించింది. లబ్ధిదారుల వివరాలను అదే రోజు సాయంత్రం 5 గంటలలోపు ఆన్లైన్ చేయాలని సూచించింది. ఆ తర్వాత మార్పులు చేర్పులకు అవకాశం ఉండదని పేర్కొంది. ఈ పథకం కింద భూమి లేని వ్యవసాయ కూలీలకు ప్రభుత్వం 12,000 రూపాయలను అందించనుంది. ఇప్పటికే పలువురి ఖాతాల్లో తొలి విడతలో 6,000 రూపాయలను జమ చేసింది. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం మహిళలకు శుభవార్త చెప్పనుంది. ఉగాది నుంచి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ప్రారంభించనున్నట్లు సమాచారం. దీనిపై కేబినెట్ సబ్ కమిటీ ఓ నివేదికను ప్రభుత్వానికి అందించినట్లు ఆర్టీసీ వర్గాలు తెలుపుతున్నాయి. వచ్చే నెల 6వ తేదీన జరిగే మంత్రివర్గ సమావేశంలో దీనిపై విధి విధానాలను చర్చించి ప్రారంభ తేదీని ప్రకటించనున్నారు. యుఎస్ అధ్యక్షుడు ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. 19 ఏళ్ల లోపు యువకులు లింగ మార్పిడి చేసుకోవడానికి వీలు లేదని ఉత్తర్వులు జారీ చేశారు. పిల్లల జెండర్ ని మార్చుకోవడానికి తాము మద్దతు ఇవ్వమని, ఇది దేశ చరిత్రపై మచ్చగా మారే ప్రమాదకరమైన ధోరణి అని అన్నారు. తాను 2 జెండర్లను మాత్రమే గుర్తిస్తానని ప్రమాణ స్వీకారోత్సవం రోజున స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. మహేష్ రాజమౌళి SSMB 29 సినిమాకు ప్రియాంక చోప్రాను హీరోయిన్ గా తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమా కోసం ఆమెకు ఏకంగా 20 కోట్ల రూపాయలను రెమ్యూనరేషన్ కింద ఇస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే భారత హీరోయిన్లలో ఇది రికార్డు రెమ్యూనరేషన్ అయ్యే అవకాశం ఉంది. ప్రయాగ్రాజ్ కు కోట్ల మంది వస్తుండటంతో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మహాకుంభమేళా స్పెషల్ ట్రైన్లను ఇండియన్ రైల్వే నిలిపివేసింది. తర్వాత ఆదేశాలు వచ్చేంత వరకు ఆపేసినట్లు తెలిపింది. రెగ్యులర్ ట్రైన్లు యథావిధిగా నడుస్తాయని తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. రైతులు అప్పులు ముఖ్యమా, దావాస్ డబ్బులు ముఖ్యమా అంటూ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. రేవంత్ బట్టి పొంతన లేకుండా మాట్లాడుతున్నారు. మీ లెక్కలు డొల్ల ప్రచారమని తేలిపోయిందని అన్నారు. సంక్రాంతికి రైతు భరోసా ఇస్తానని ఇవ్వలేదు, గంపెడు ఆశలతో ఎదురు చూస్తున్నారు, మోసం చేశారని విమర్శించారు. ఇది ఇవాల్టి నేషనల్ టాప్ 10 న్యూస్. మరో నేషనల్ టాప్ 10 న్యూస్ లో మళ్ళీ